వెల్కమ్ టు వెంకట్ వెస్టేజ్ ఫ్యామిలీ ఛానల్. ఆహారమే మందుగా పనిచేయాలి, అంతేగాని మందులే ఆహారంగా మారకూడదు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? మందుల వాడకం తగ్గించి సహజంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ ద్వారా మీకు లభించే ప్రయోజనాలు, ఉచిత సలహాలు, సూచనలు మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారాలు. వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజసిద్ధమైన పోషకాహార ఉత్పత్తుల ద్వారా పూర్తి ఆరోగ్యం. సహజమైన పద్ధతిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి. సంప్రదించాల్సిన వివరాలు: కె. వెంకటేశ్వర్లు, 6285808077. 1. వెస్టిజ్ కిడ్నీ హెల్త్లోని ఇంగ్రీడియంట్స్ మరియు వాటి ఉపయోగాలు. ఈ ప్రొడక్ట్ పూర్తిగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కిడ్నీ స్టోన్స్ సమస్యలను తగ్గించడానికి సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికల మిశ్రమంతో తయారు చేయబడింది. ఇందులో ఉండే ప్రధాన పదార్థాలు: వరంగ క్రటివా నూర్వాలా వరుణ. ఇది కిడ్నీలలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఎంజైమ్లను అడ్డుకుంటుంది, మూత్రవిసర్జన ఫ్రీగా అవ్వడానికి సహాయపడుతుంది. పాషాణభేద సాక్సిఫ్రాగా లిగ్యులేటా. దీని పేరులోనే ఉంది. పాషాణ అంటే రాయి, భేద అంటే ముక్కలు చేయడం. ఇది కిడ్నీలో పేరుకుపోయిన చిన్న చిన్న రాళ్లను కరిగించి మూత్రం ద్వారా బయటకు పంపడానికి బాగా పనిచేస్తుంది. పునర్నవ బోహేవియా డిఫ్యూసా. ఇది ఒక అద్భుతమైన సహజ మూత్రవిసర్జనకారి, శరీరం నుండి అదనపు నీరు మరియు విషపదార్థాలను బయటకు పంపి కిడ్నీల వాపును తగ్గిస్తుంది. గోక్షుర ట్రిబులస్ టెరెస్ట్రిస్ మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది మరియు కిడ్నీలకు బలాన్ని ఇస్తుంది. భూమ్యాంల కిడ్నీ మరియు లివర్ రెండింటినీ శుభ్రపరచడానికి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి ఇది సహాయపడుతుంది. శిలాజిత్ శ్వేత పర్పటి. ఇవి మూత్రంలో మంటను తగ్గించి కిడ్నీల పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. 2. కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపే ప్రధాన అవయవాలు కిడ్నీలు. ఇవి పాడవడానికి లేదా వీటిలో రాళ్లు రావడానికి ఈ క్రింది అలవాట్లు మరియు ఆరోగ్య సమస్యలు కారణమవుతాయి. తక్కువగా నీరు తాగడం. రోజుకు సరిపడా కనీసం 3 నుంచి 4 లీటర్లు నీరు తాగకపోవడం వల్ల మూత్రం చిక్కబడి అందులోని లవణాలు పేరుకుపోయి కిడ్నీ స్టోన్స్గా మారతాయి. కంట్రోల్లో లేని మధుమేహం, డయాబెటీస్. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి కిడ్నీలలోని సన్నని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు. బీపీ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలకు రక్తాన్ని చేరవేసే నాళాలు బలహీనపడతాయి. ఇది క్రమంగా కిడ్నీ ఫెయిల్యూర్ వైపు దారితీస్తుంది. ఉప్పు మరియు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం. ఆహారంలో సోడియం, ఉప్పు మోతాదు ఎక్కువైతే కిడ్నీలపై భారం పెరుగుతుంది మరియు బీపీ కూడా పెరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం. చిన్న చిన్న నొప్పులకే డాక్టర్ సలహా లేకుండా తరచువాడే నొప్పి నివారణ మాత్రలు కిడ్నీలను చాలా వేగంగా పాడుచేస్తాయి. యూరిన్ ఆపుకోవడం. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి కిడ్నీ ఇన్ఫెక్షన్లకు, రాళ్లకు కారణమవుతుంది.